చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. త్వరలో ఖాళీ అయ్యే స్థానిక ఎమ్మెల్సీ సీట్ ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. త్వరలో చిత్తూరు స్థానిక ఎమ్మెల్సీ సీటు ఖాళీ. ఆశలు పెంచుకుంటున్న తమ్ముళ్ళు. రేసులో 5 నేతలు. సీనియర్ నేత బిఎన్ రాజనరసింహులకు ఇవ్వాలని జిల్లా పార్టీ తీర్మానం. తనకే మళ్లీ సీటు ఖాయమంటున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి. చిత్తూరు జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి పదవీకాలం మార్చి 24తో ముగియనుంది. దీంతో ఆ సీటుపై 5 నేతలు కన్నేశారు. తనకంటే తనకే ఆ పదవి ఇవ్వాలని ఆశావహులు లాబియింగ్ ప్రారంభించారు. రేసులో పార్టీ సీనియర్ నేత బిఎన్ రాజనరసింహులు ముందున్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పులివర్తి నాని చినబాబు అండదండలతో తన వంతు ప్రయత్నం చేయగా, జడ్పీ చైర్పర్సన్ గీరవాణి భర్త చంద్రకాంత్, తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు వియ్యంకుడు భద్రీనారాయణ కూడా ఎమ్మెల్సీపై ఆశలు పెంచుకున్నారు. 3 రోజుల క్రితం జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు. ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా వారంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అందరి అభిప్రాయాలు సేకరించాక బిఎన్ రాజనరసింహులకు స్థానిక ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలంటూ తీర్మానించారు. అయితే మంత్రి తీరుపై మిగతా ఆశావహులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ కోసం తాము ఇంతకాలం పనిచేసినా పట్టించుకోకపోవడం సరికాదని నారాయణతో వాదించినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. రాజనరసింహులకు టికెట్ ఇవ్వాలని పార్టీ జిల్లా స్థాయి సమావేశంలో తీర్మానించడాన్ని సిట్టింగ్ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. మళ్లీ టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇస్తేనే తాను పార్టీ మారానని, ఖచ్చితంగా తనకే టికెట్ వస్తుందని సన్నిహితులకు చెప్పినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. చంద్రబాబు తనకు హామీ ఇచ్చాక మంత్రి నారాయణ మరొకరికి టికెట్ ఇవ్వాలని ఎలా తీర్మానం చేయిస్తారని ఆయన ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు అనుచరులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ పేరును చంద్రబాబు ఇంకా అధికారికంగా ప్రకటించనందున తొందరపడవద్దని నరేష్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక వ్యవహారం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. జిల్లాలో 2 స్థానిక సీట్లుండగా ఇప్పటికే ఒక సీటులో గాలి ముద్దుకృష్ణమనాయుడు కొనసాగుతున్నారు. ఇప్పుడు మరో సీటును అదే సామాజిక వర్గానికి ఎలా కేటాయిస్తారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. మంత్రి నారాయణ సిఫారసుకే చంద్రబాబు మొగ్గు చూపుతారా, లేక నరేష్ కుమార్ రెడ్డికిచ్చిన హామీని నెరవేరుస్తారా అన్నది త్వరలోనే తేలనుంది. ఆదిలాబాద్